పచ్చళ్ళ వ్యాపారం పేరుతో రామరాజు దగ్గర 25,00,000 లాగేద్దామని స్కెచ్ వేస్తుంది భాగ్యం. పచ్చళ్ళ వ్యాపారానికి 25,00,000 ఎందుకో అని అంటుంది నర్మద. అంటే మా అమ్మ వాళ్ళు పెట్టే పచ్చళ్ళ బిజినెస్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఫారిన్ వరకు పచ్చళ్ళ వాసన తగలాలంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది కదా అని అంటుంది శ్రీవల్లి. ఇంతకు మీకు పచ్చళ్ళు పెట్టడం వచ్చా అని అడుగుతుంది నర్మద. వాట్ ఆర్ యూ టాకింగ్? భాగ్యం కళ్ళు మూసుకొని పచ్చళ్ళు పెట్టేస్తుంది తెలుసా అని అంటాడు ఇడ్లీ బాబాయ్. కోతలు భలే కోస్తున్నావు బాబాయ్ అని కావాలని రెచ్చగొడుతుంది ప్రేమ. నిజంగానే మీ పిన్ని పచ్చళ్ళు పెట్టడంలో పిచ్చెక్కిస్తుంది అని అంటాడు. ఏమో మాకు నమ్మబుద్ధి కావడం లేదు బాబాయ్ అని అంటుంది నర్మద ప్రేమ. అయితే మిమ్మల్ని నమ్మించాల్సిందే, భాగ్యం పచ్చళ్ళ దెబ్బ చూపించాల్సిందే. వెంటనే మామిడికాయలు తెప్పించండి. పచ్చళ్ళు పెట్టడంలో మీ పిన్ని చెయ్యి తిరిగిందే కాదు, కాలు తిరిగిందని కూడా నిరూపిస్తా అని అంటాడు బాబాయ్. మీరు సూపర్ బాబాయ్. మీరు పెట్టిన పచ్చడి మామయ్య గారు టేస్ట్ చూస్తే దెబ్బకి 25 ఏంటి 30 అడిగిన ఇస్తారు అని అంటుంది ప్రేమ. దాంతో భాగ్యం, ఇడ్లీల బాబాయ్ ఇదే మనకి మంచి అవకాశం అంటూ పచ్చళ్ళు పెట్టడానికి సిద్ధమైపోతారు. పాపం శ్రీవల్లి నిజంగానే రామరాజు 25,00,000 ఇచ్చేస్తాడని ఆశపడుతూ, అమ్మోయ్ నాకు 10,00,000 ఇవ్వండే, ఆ విశ్వగాడు టార్చర్ చేస్తున్నాడు, అమూల్యతో రాయబారం చేయమంటున్నాడు, లేదంటే ఆ 10,00,000 ఇవ్వమంటున్నాడే. మామయ్య 25,00,000 ఇస్తే అందులో నాకు 10,00,000 ఇచ్చావంటే వాడి మొహాన కొట్టి నేను ప్రశాంతంగా ఉంటాను. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నా కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయంగా ఉందే అని అంటుంది శ్రీవల్లి వాళ్ళ అమ్మతో. దాంతో భాగ్యం, సరేలేవే అమ్మడు, మీ మామ డబ్బులు ఇవ్వగానే నీ చేతిలో పెట్టేస్తా అని అంటుంది భాగ్యం. ఇంతలో ప్రేమ, నర్మదలు వావ్, అమోఘం, అద్భుతం, మీ పచ్చడి గుమగుమలాడిపోతున్నాయి అంటూ సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. మీ స్పీడ్ చూస్తుంటే మీ పచ్చళ్ళ బిజినెస్ విదేశాలకు పరుగులు పెట్టించేటట్టు ఉన్నారు అని వెటకారం చేస్తూ ఉంటారు. మెల్లగా మాటలు పెట్టి ఆ పచ్చళ్ళలో సైలెంట్గా ఉప్పు కలిపేస్తారు. అయితే భాగ్యంకి అనుమానం వస్తుంది. వీళ్ళు నన్ను ఓవైపు తిడుతూనే మరోవైపు పొగుడుతున్నారంటే వీళ్ళ స్కామ్ ఏంటో అర్థం కావడం లేదు అని అంటుంది భాగ్యం. ఇక రామరాజు రావడంతో భాగ్యం పచ్చళ్ళ బిజినెస్ గురించి చెప్తుంది వేదవతి. అంతా చిన్నగా చెప్తున్నారేంటి అత్తయ్య, భాగ్యం పికిల్స్ అని విదేశాల్లో విస్తరించే ప్లాన్ చేస్తున్నారని అంటారు నర్మద, ప్రేమలు. అవునా, చాలా మంచి పని చేశారమ్మా, రుచికరమైన పచ్చళ్ళకి భలే డిమాండ్ ఉంటుంది అని అంటాడు రామరాజు. రుచి విషయంలో రాజీపడం అస్సలు తగ్గేదేలే. మేం పచ్చళ్ళ వ్యాపారంలో అంతెత్తుకి ఎదగడం మీ చేతిలోనే ఉంది అని అంటాడు ఇడ్లీ బాబాయ్. నా చేతిలో ఉండటం ఏంటి అని రామరాజు అంటే, ఏం లేదండి, పెట్టుబడి కోసం ఓ 20,00,000 అవసరం అవుతాయంట, అప్పు ఇప్పించమని అడుగుతున్నారు అని అంటుంది రామరాజుతో వేదవతి. అవును అన్నయ్య గారు, నెల నెల కట్టేసుకుంటాం, ఏడాదిలోపు మీ డబ్బులు మీకు తీర్చేస్తాం, మా పచ్చళ్ళ టేస్ట్కి కోట్లలో డబ్బులు వస్తాయి అని చెప్తారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. దాంతో రామరాజు, సరే మీరంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి నా రైస్ మిల్లు తాకట్టు పెట్టైనా సరే మీకు అప్పు ఇప్పిస్తాను అని అంటాడు రామరాజు. దేవుడు మీ రూపంలోనే ఉంటాడని మాకు ఈరోజే తెలిసింది అని అంటుంది భాగ్యం. ఇంతలో నర్మద, ప్రేమలు, భాగ్యం పిన్ని పచ్చళ్ళు బిజినెస్లో దేశ విదేశాల్లో విస్తరించాలంటే ఆమె చేతి పచ్చడిని మీరు టేస్ట్ చేయాలి మామయ్య అని అంటారు. దాంతో భాగ్యం రామరాజుకి కొత్తగా పెట్టిన పచ్చడిని వడ్డిస్తారు. అది టేస్ట్ చేసిన రామరాజు కళ్ళు తేలేస్తాడు. ఆ తర్వాత తిరుపతి, సాగర్ పెద్దోడు నాకు పెట్టు అంటే నాకు పెట్టు అని అడుగుతారు. వాళ్ళందరికీ ముద్దలు పెడతాడు రామరాజు. దాంతో అందరూ పరుగులు పెడతారు. ఏమైంది అన్నయ్య గారు, ఏమైంది అని భాగ్యం అడగడంతో, చీచీ, దీని పచ్చడి అని ఎవరైనా అంటారా, ఉప్పు కాశం అని అంటాడు రామరాజు. మీరు భలే ఉన్నారు బావగారు, మీ చెల్లెలు కళ్ళు మూసుకొని ఉప్పు వేస్తుంది అని అంటాడు ఇడ్లీ బాబాయ్. అందుకే ఇంత దరిద్రంగా ఉంది. పచ్చడి అంటే అమృతంగా భావిస్తారు. మన తెలుగు వాళ్ళే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఆవకాయ అంటే ఓ ఎమోషనల్. కానీ మీరు అంత చండాలంగా చేస్తారా? ఇలా చేస్తే ఎవడు కొంటాడు? ఈ పచ్చళ్ళ వ్యాపారం మీ వల్ల కాదు, కానీ వేరే వ్యాపారం చేసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు. ఆ తర్వాత ఒకరు మెల్లగా జారుకుంటారు. ఏంటి వదిన ఇలా చేశారు? పచ్చళ్ళు పెట్టడం రాకుండా బిజినెస్ పెడతారా? ఏడ్చినట్టుంది అంటూ వేదవతి కూడా వెళ్ళిపోతుంది. అది కాదు భాగ్యం, నువ్వు ఉప్పు వేస్తే తిరుగుండదు కదా, మరేంటి ఇంత తేడా కొట్టేసింది అని అంటాడు ఇడ్లీ బాబాయ్. సరే ఒక్కసారి రుచి చూడండి అని తాను తినడంతో పాటు ఇడ్లీ బాబాయ్కి, శ్రీవల్లికి రుచి చూపిస్తుంది భాగ్యం. చీచీ, ఇంత ఉప్పు ఉందేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది పిన్నిగారు, ఎదుటి వారిని మోసం చేసి డబ్బులు గుంజాలని చూస్తే ఆ దేవుడు ఊరుకోడు కదా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేసుకోండి, మీకు అండగా మేముంటాం. అలా కాకుండా ఎదుటి వాళ్ళని ముంచి బతకాలని చూస్తే మాత్రం
మేము ఇలాగే అడ్డుపడతామని వార్నింగ్ ఇస్తారు ప్రేమ నర్మదలు. దాంతో భాగ్యం చేతి దాకా వచ్చిన డబ్బుల్ని నోటి దాకా రాకుండా చేస్తారా? చెప్తా మీ సంగతి చెప్తా. ఈ భాగ్యంతో పెట్టుకుంటారా అని పగబడుతూ ఉంటుంది భాగ్యం.